హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఇదైతే మా బాబు బర్త్డే రోజు షూట్ చేసిన వీడియో అండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మా బాబు 10th బర్త్డే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకున్నాం. మా బాబుది జూన్ 7th బర్త్డే అయితే ఎప్పుడు సమ్మర్లో వస్తుంది అని చెప్పేసి మా బాబు అయితే ఎప్పుడు ఫీల్ అవుతాడు. అంటే స్కూల్లో చేసుకుంటే అందరికీ పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వడం, చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం అలా ఉంటుంది కదా. సో మావాడైతే ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు, ఎప్పుడు ఇంటి దగ్గరే అని చెప్పేసి. ఇంకా ఈసారి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం సమ్మర్లో. అక్కడ అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాం. ఇంకా వాళ్ళ చెల్లె అయితే మా పాపనైతే వాళ్ళ అన్నయ్యకి ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. ఫస్ట్ ఫోటో ఫ్రేము వాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. మా పాప కూడా అసలు ఫోటో సెలెక్ట్ చేసి తను ఈ ఫోటో ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసింది. వాళ్ళ అన్నయ్యకి అయితే గిఫ్ట్ ఇచ్చింది. వాళ్ళిద్దరైతే చాలా చాలా సూపర్ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా నాకైతే వచ్చి చెప్పింది, మమ్మీ అన్నయ్య బర్త్డేకి నేను ఏదైనా సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తాను, మా ఫోటో ఫ్రేమ్ ఒక్కటి లేదు కదా, మా ఇద్దరిది కలిసి నేను ఒకటి గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి ఇంకా ఒక ఫోటో ఫ్రేమ్ని అయితే గిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెనైతే మా వాడికైతే ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. వాడికైతే ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయని అయితే కౌంట్ చేసుకుంటాడు. చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి. చిన్నప్పుడు మనమైతేనేమో బిస్కెట్ ప్యాకెట్స్ ఎన్ని వచ్చినాయని చెప్పేసి మేము కౌంట్ చేసుకునేటోళ్ళం. చిన్నప్పుడు ఎక్కువ బిస్కెట్ ప్యాకెట్లే ఇచ్చేవాళ్ళు కదా. మాకైతే ఆ మెమొరీ భలే గుర్తుంటుంది చిన్నప్పటి రోజులు. ఇక్కడైతే మా చిన్న పిన్ని అయితే ఇక్కడ గిఫ్ట్ ఇస్తుంది. కేక్ పెట్టేసి గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఇంకా మావాడు చూడు కేక్ పెడుతుంటే అసలు వద్దు అనకుండా ఫాస్ట్గా తినేస్తున్నాడు, దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా. ఇంకా బర్త్డే రోజు అయితే అందరము ఉన్నాము, కానీ ఇంకో చెల్లె అయితే రాలేదు. ఈమెయితే మా రెండో చెల్లె. మా పెద్ద చెల్లె అయితే రాలేదు. తనకి కొంచెం ఫీవర్గా ఉండడం వల్ల మా చెల్లె అయితే రాలేకపోయింది. తను వస్తా అని బాగా అనుకుంది, కాకపోతే ఇంకా కొంచెం ఫీవర్ రావడంతో తనైతే రాలేకపోయింది. ఈమెయితే మా రెండో చెల్లె, ఆమె వాళ్ళ పాప, ఇతను మా మరిది, మా చెల్లె వాళ్ళ హస్బెండ్. ఇంకా వీళ్ళు కూడా కేక్ పెట్టేసి గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. ఇంకా మావాడైతే ఆ కేక్ తినడంలోనే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ నిలబడ్డాడు. ఇంకొకరు వచ్చి కేక్ పెట్టేసి మా బాబుకి అయితే విషెస్ చెప్పి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. ఇంకా ఆ రోజైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా మా బాబాయ్ అయితే మార్నింగే లేచి మంచిగా రెడీ అయిపోయి కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఇంకా మార్నింగ్ నుంచి షూట్ చేస్తా అనుకున్నా, కాకపోతే ఆ రోజు కొంచెం నాకు ఓపిక లేకుండే, సో అందుకే వీడియో అయితే సరిగా తీయలేకపోయినా. వీళ్ళైతే మా అన్నయ్య, వదినే, వీళ్ళు కూడా మా బాబు బర్త్డే కోసం కరీంనగర్ నుంచి అయితే వచ్చారు. వాళ్ళ పాప, ఇంకా వీళ్ళు కూడా గిఫ్ట్ తెచ్చారు. ఇంకా మావాడైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యిండు. అందరూ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తుంటే వాడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అందరు వస్తారని చెప్పేసి. ఇంకా అందరు వచ్చేసరికి వాడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇంకా ఆ రోజైతే హ్యాపీగా అయితే గడిచిపోయింది. ఇంకా తనైతే మా లడ్డు, మా అక్క వాళ్ళ పాప. ఇంకా అసలు తనైతే చిన్నప్పుడు మా చేతుల మీదనే పెరిగింది. అంటే చిన్నగా ఉండే, కానీ చూస్తుండగానే తను బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఇంకా మా లడ్డూని చూస్తే మాకు అనిపిస్తుంది
రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోయినాయి అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే తను మా బాబు ఏజ్లో ఉన్నప్పుడు, అంటే అంతకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మా లడ్డునైతే ఎత్తుకున్నాం మేము. ఇప్పుడు అది మా పిల్లల్ని ఎత్తుకుంటుంది. ఇంకా అదైతే మాకు భలే అనిపిస్తుంది. నా మ్యారేజ్ అప్పుడైతే మా లడ్డు 7 years 8 అంతే. ఇప్పుడైతే అది బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఇంకా ఇయర్స్ అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోయినాయి కదా. ఇక్కడైతే మా చిట్టి మా మరదలు అయితే గిఫ్ట్ ఇచ్చింది వాడికి. ఇంకా వాడైతే ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి ఎప్పుడెప్పుడు ఆ గిఫ్ట్ తోటి ఆడదామా అని చెప్పేసి వాడైతే వెయిట్ చేస్తుండు. మా చిట్టి అయితే వాడికి ఇష్టమైన కార్ అయితే గిఫ్ట్గా తీసుకొచ్చింది. ఇంకా వాడైతే సూపర్ ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ మా చెల్లె అయితే వాళ్ళతో ఫోటోలు దిగుతుంది. ఇంకా మా పెద్ద చెల్లెనైతే రాలేదు. అందరున్నా కూడా ఇంకా మా చెల్లె రాలేదని చెప్పేసి నాకైతే మస్తు బాధ అనిపించింది. అంటే తను కూడా ఉంటే ఇంకా మంచిగా ఉండు అని చెప్పేసి అనిపించింది. అది కూడా వస్తే అయిపో అనిపించింది. కానీ ఇంకా మా చెల్లెకి జ్వరం రావడం వల్ల అదైతే రాలేకపోయింది. ఇక్కడైతే మా తమ్ముడు మా మరదలు మా చిట్టి అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా దాన్ని అయితే ఆట పట్టిస్తున్నాం. అందుకే అది అట్లా సిగ్గుపడుతూ ఫోటో అయితే దిగుతుంది. ఇక్కడైతే మా అమ్మ మా చెల్లెలను దిగుతున్నాం. ఇంకా ఇందులో మా పెద్ద చెల్లె అయితే మిస్ అయింది. ఇంకా చెప్పాను కదా, ఆ రోజు మార్నింగ్ నుండి ఒక వీడియో అయితే షూట్ చేయాలని చెప్పేసి అనిపించింది. కాకపోతే ఇంకా ఆ రోజు నాకు చాలా అన్ఈజీగా ఉండే. ఇంకా మళ్ళీ నేను అన్ఈజీతో పడుకొని ఉంటే మళ్ళీ మా బాబు డిసప్పాయింట్ అవుతాడు అని చెప్పేసి ఇంకా నాకు ఓపిక లేకున్నా కూడా నేనైతే ఇంకా మా బాబు కోసం అయితే ఇంకా యాక్టివ్గా ఉన్నట్టయితే అలా ఉన్నాను. కాకపోతే ఇంకా లోపలనైతే నాకు అన్ఈజీనెస్ చాలా అయిపోయింది. ఇంకా నైట్ వరకు అయితే చాలా అన్ఈజీగా అయిపోయి నేనైతే పడుకున్నాను. ఇంకా వాళ్ళే గిఫ్ట్స్ ఓపెన్ చేసి ఇంకా ఎంజాయ్ చేశారు. నేనైతే నైట్ తినకుండానే పడుకున్నాను. చాలా వామిటింగ్ అట్లా అయిపోయింది నాకంతా. ఇంకా ఆ రోజు అయితే 2 కేక్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. నాకైతే బ్రెడ్ కేక్ అంటే చాలా ఇష్టము. ఒకటి కూల్ కేక్, అలాగే ఇంకోటి బ్రెడ్ కేక్ అయితే తీసుకొచ్చాం. కూల్ కేక్ అయితే మా బాబు కట్ చేశాడు. బ్రెడ్ కేక్ అయితే మా చెల్లె వాళ్ళ పాపతోటి, మా శామ్ గారితో అయితే కట్ చేయించినాం. ఇక్కడ మా సమక్ష మిస్సింగ్, మా పెద్ద చెల్లి వాళ్ళ బాబు. వాడు ఉంటే ఇంకా ఫుల్ హ్యాపీగా సందడి ఉండేది. ఇంకా వీళ్ళ నలుగురు అయితే ఫోటో అయితే దిగుతున్నారు. మా వాడు చూడు మా శామ్ గారిని ఎట్లా ఎత్తుకున్నాడు. అదైతే ఇంకా కేక్ కోసమే అట్లా చూస్తూ ఉంది. ఇలా బర్త్డేస్ చేయడం వల్ల పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఒక మంచి మెమొరీగా ఉంటుంది కదా. ఇంకా మా చిన్నప్పుడు అంటే మేము ఎవ్రీ ఇయర్ అయితే బర్త్డే చేసుకోలే, అంటే ఇంకా ఇట్లా కేక్ అయితే తీసుకొచ్చుకోలేదు. కానీ మేము చేసుకోలేదు కాబట్టి మా తమ్ముడికి మా చెల్లెకి ఎవ్రీ ఇయర్ బర్త్డే చేయాలని చెప్పేసి అప్పుడు మా చిన్నప్పుడు మా తమ్ముడికి మా చెల్లెకి అయితే మేము ఎవ్రీ ఇయర్ కేక్ అయితే కట్ చేయించేవాళ్ళం. వాళ్ళు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఇంకా అట్లనే మా పిల్లలకి కూడా ఎవ్రీ ఇయర్ అంటే పెద్దగా చేస్తున్నామా చిన్నగా చేస్తున్నామా అని కాదు, ఇంకా మనకు ఉన్నంతలో సెలబ్రేట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఇంకా ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా పిన్ని మా వదిని ఇక్కడ కారా కేక్ అయితే అందరికి ఇస్తున్నారు. సో ఈ విధంగా అయితే మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము. మా బాబు బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.